హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పొట్టి పిల్లల లంచ్ కోసం అయితే చికెన్ పలావ్ చేశాను. యమ్మీ యమ్మీగా ఉంది, అసలు నిజం చెప్తున్నా. ఇది మన రైస్ కుక్కర్లో వస్తుంది కదా కప్పు, ఆ కప్తో కొంచెం తక్కువ ఫుల్ ఉండే అనమాట. ఆ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇంకా చికెన్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. చికెన్ మెత్త పీసెస్ ఉంటాయి కదా, దాన్ని ఒక 3-4 తీసుకొని చిన్న చిన్న కట్ చేసి అయితే చేస్తున్నాను. దాంట్లోకి ఒక చిన్న టమాటా, ఒక ఆనియన్, ఒకటంటే ఒకటే పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ అదంతా అయితే ఎక్కువ కుక్ అవ్వడానికి అయితే టైం పట్టలేదు, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ చేసినా కాబట్టి. ఇంకా మెయిన్ అయితే ఇందులో స్పైసెస్ అయితే ఏం లేవు అసలు. బగారాకులో చిన్న చిన్న కట్ చేసేసినాను. ఇంకా కొంచెం కస్తూరి మేతి, అంతే. కారం అయితే ఒక చిటికెడంతా. ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఫస్ట్ వేసి కొంచెంసేపు కలిపాను. కలిపిన తర్వాత వాటర్ అయితే పోసేసుకున్నాను నేను. నాకు ఆ కప్తో 1.5 కప్ అయితే వాటర్ అయితే పట్టింది. ఈ పొట్టం కోసం కాబట్టి కొంచెం అయితే మెత్తగా చేస్తున్నాను, ఎందుకంటే తిన్నాక తనకి అంటే డైజెషన్ ప్రాబ్లం ఉండొద్దు అనేసి. చూడ్డానికి ఎంత యమ్మీగా అవుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది నిజంగా. పొట్టుడైతే మంచిగా తిన్నాడు. దీన్ని కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది. సాల్ట్ తక్కువ ఉండడం వెరీ కామన్, కానీ రైస్ అయితే అద్దిరిపోయింది.